ఇచ్చిన నూతన మందిరం కొరకై స్తోత్రం చేయలేదా? దేవుడు తన రక్షించే మందిరాన్ని పరిశుద్ధపరిచి నూతన పరచునట్లుగా స్తోత్రం చేయలేదా? సొలొమోను కట్టిన మందిరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఈ మందిరాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరచినట్టుగా స్తోత్రం చేయలేదా? లేఖనాల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. దేవుడు మాటను ఒకసారి ధ్యానించుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. చదవండి. సారీ మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వాక్యాలు 12 1-2. అంత్యదినములలో పర్వతముల శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము దానిలో నిలుచును. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా బలిపీఠమును, యాకోబు దేవుని మందిరమునకు మనము వెలుగుదము రండి. ఆయన తన మార్గ విషయములై మనకు బోధించును. ఆయన ప్రభువులలో నడుచుకుంటూ అని చెప్పినప్పుడు అంత్యదినములలో యెహోవా పర్వతము మందిరము శిఖరముల పైగా కొండల కంటే పైగా ఎత్తుగా ఉన్నది. జనులు మందిరానికి ఎక్కువ వస్తారట. ఇప్పుడు మన మందిరానికి ఎట్లా వచ్చామంటే ఎక్కువ వచ్చాం. గడిచిన రోజుల్లో క్రింద ఉండేది, దేవుడు మందిరాన్ని పైకి లేపాడు. పర్వతాల కంటే కొండల కంటే శిఖరాల కంటే పైకి లేపి మందిరాన్ని పైన స్థిరపరిచి జనులు ఎక్కువ వచ్చేటట్లుగా చేశాడు. ఈ మందిరంలో అన్ని జనులు వచ్చినట్లుగా, నామకార్థ క్రైస్తవులు వచ్చినట్లుగా, అనేకులు వచ్చినట్లుగా, ఇది ఆ మందిర సమస్త జనులకు ప్రార్థనా వ్యక్తిగా దేవుడు అందరిని తోడుచి ప్రభువుడు అక్కడికి సిద్ధపరచినట్లుగా స్తోత్రం చేయలేదా? సొలొమోను మందిర ప్రతిష్ఠ చేసే సమయంలో అనేకమైన బలులు అర్పించారు. రక్త ప్రోక్షణతో దోషాన్ని కడిగారు. యేసు ప్రభే సమస్త మానవాళి కొరకు పాప పరిహారమై తన మూలికైన రక్తాన్ని ప్రోక్షించి సమస్తాన్ని పరిశుద్ధపరిచాడు. అది నిమిత్తమై స్తోత్రం చేయలేదా? ఈ మందిరం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆత్మీయ వర్తలింప చేసి ప్రభు రాకడ సిద్ధపరచున్నట్టుగా స్తోత్రం చేయలేదా? ఈ మందిరం చుట్టుపక్కల ప్రాంతాల తీవ్రంగా, క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఎవరు ఏ సమస్యలతో మందిరం అడుగుపెట్టినా సంతోష గానాల చేత తిరిగి వెళ్ళినట్లుగా దేవుడు దయ చూపుతున్నందుగా స్తోత్రం చేయలేదా? ఈ మందిరం ద్వారా ఒక గొప్ప సంఘం ప్రభు రాకడ సిద్ధపరచుతున్నందుకై స్తోత్రం చేయలేదా? దేవుడు ఈ కుటుంబాన్ని ప్రాంత పరిచయంలో ఎక్కువ బలపరిచి బలముగా వాడబడినట్లుగా కావలసిన ప్రభుత్వ జ్ఞానం ఎక్కువ ప్రభు దయచేస్తున్నందుకై స్తోత్రం చేయలేదా? బైబిల్ మాట చదువుకొని దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటాం. దేవుని తాత 2వ గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఎవరు ప్రతిష్ఠ చేశారంటే రాజును జనులందరూ కలిసి వాడు ప్రతిష్ఠ చేసిన వీళ్ళని కాదు. ఎందుకంటే ఇది నా మందిరం సమస్త జనులకి
ప్రార్థనా మందిరం కాబట్టి ప్రతి ఒక్కరి ప్రతిష్టలో పాల్గొన్నట్లుగా దేవుడు దయ చూపాడు. ప్రతి ఒక్కరిని కనికరించాడు, మనల్ని తోడుకొచ్చాడు. అయ్యా, నీ మందిరాన్ని ప్రతిష్ఠ చేసే ధన్యతను నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేసే బాధ్యతను నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని అందరూ ప్రభువును స్తుతించండి. తన ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరచుకుని భద్రపరచుకుని ఈ పునరుత్థానపు వేళ మందిరాన్ని ప్రభువు ప్రతిష్ఠించినట్లుగా ప్రభుని వేడుకగా స్తోత్ర స్తోత్ర స్తోత్ర. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. ఇంకో చక్కటి వాక్యాన్ని